హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లో పని గంటల మీద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొన్ని ఎప్పుడైతే స్పిరిట్ మూవీ నుంచి తొలగిస్తున్నట్టు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెప్పారో అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. అలాగే కల్కి పార్ట్ 2 నుంచి కూడా దీపికా పదుకొన్ను తొలగిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. అయితే ఈ వివాదంపై దీపికా పదుకొన్ అప్పుడు స్పందించకపోయినప్పటికీ మొన్న మధ్య ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది హీరోలు రోజుకి కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. పైగా శని ఆదివారాలు వారికి సెలవు, కానీ వారిని ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ మమ్మల్ని మాత్రం పని గంటల మీద ఎందుకు విమర్శిస్తారు అంటూ కౌంటర్ ఇచ్చింది. అలా బాలీవుడ్ లో దీపికా పదుకొనే మాట్లాడిన ఈ మాటలపై కొంతమంది సపోర్ట్ చేస్తే మరికొంతమంది విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ నటి, ప్రముఖ పొలిటీషియన్ స్మృతి ఇరానీ దీపికా పదుకొన్ కి కౌంటర్ ఇచ్చేలా పని గంటల వివాదం గురించి మాట్లాడారు. స్మృతి ఇరానీ ఈ మధ్యనే మళ్లీ తనకు పేరు తెచ్చిపెట్టిన సీరియల్ సీక్వెల్ ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే స్మృతి ఇరానీకి బీ టౌన్ లో జరుగుతున్న పని గంటల వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి స్మృతి స్పందిస్తూ, పని గంటల గురించి ఈ మధ్య ఇండస్ట్రీలో పెద్ద వివాదమే నడుస్తోంది. దీన్ని కొంతమంది నెగిటివ్ చేసి మరింత పెద్దది చేస్తున్నారు. కానీ ఈ అంశంపై నెగిటివ్ గా మాట్లాడి వివాదంలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. పెద్ద సినిమాల నుంచి దీపికా పదుకొన్ని తీసేశారు అంటే పూర్తిగా అది ఆమె వ్యక్తిగత విషయం. దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు అన్నారు. అలాగే అందరి సంగతేమో కానీ నేను మాత్రం నా పని పట్ల అంకిత భావంతో ఉంటాను అని అన్నారు స్మృతి. నిర్మాతలకు ఎప్పుడూ లాభాలు తెచ్చిపెట్టేలాగే చూస్తాను. నేను సీరియల్స్ చేస్తున్న టైంలోనే నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ టైంలో పిల్లలు ఉన్నా కూడా నిర్మాతల లాభం గురించే ఆలోచించాను. ఒకరోజు నేను షూటింగ్కి వెళ్ళకపోతే 120 మందికి పని ఉండదు. నా కోసం 120 మంది కుటుంబాలకు అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనెప్పుడూ కూడా నిర్మాతల లాభాల గురించి, వారికి న్యాయం జరగడం గురించి ఆలోచించేదాన్ని అని తెలిపారు స్మృతి ఇరానీ. ఇక రాజకీయాల్లో రాణించడం, నటిగా రాణించడం, పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ కూడా నా చాయిస్ కాబట్టి వీటన్నింటికీ నేను సమన్యాయం చేసేదాన్ని. ఎప్పుడూ కూడా నిర్మాతల లాభాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేసేదాన్ని. అందుకే వారికి నష్టాలు రాకుండా ఉండటానికి ఎంత కష్టమైనా పనిచేసేదాన్ని అంటూ స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. దీంతో స్మృతి ఇరానీ మాట్లాడిన మాటలు దీపికా పదుకొన్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా అనిపించాయి. ఎందుకంటే స్మృతి ఇరానీ తన పర్సనల్ లైఫ్ ని చూసుకోకుండా నిర్మాతల కోసం కష్టపడ్డారని చెప్పారు. దీనికి తోడు స్మృతి ఇరానీ కామెంట్స్ విన్న కొంతమంది నెటిజన్స్ ఇది కూడా పాయింటే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక స్మృతి ఇరానీ సినీ కెరీర్ విషయానికి వస్తే ఆమె గత 25 ఏళ్ల క్రితం క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ అనే హిందీ సీరియల్లో తులసి అనే గృహిణి పాత్రలో చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇంత హిట్ అయిన ఈ సీరియల్ కి ఈ ఏడాది సీక్వెల్ ప్రారంభించారు. అలా మరోసారి క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ 2 సీరియల్ తో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు స్మృతి ఇరానీ.